హాయ్ అందరికీ, నేను మీ అమ్మాయిని. ఈరోజు అయితే మా ఇంట్లో వెజ్ పులావ్ అండి. అంటే ఈరోజు అయితే సండే అయితే మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరూ నాన్ వెజ్ వండుకుంటారు, కానీ ఈరోజు మేము మాత్రం వెజ్ పులావ్ వండుకుంటున్నాము. ఎందుకంటే ఇవాళ ఏకాదశి, ఆదివారం పూట ఏకాదశి పడ్డది, నీసు తినడం మంచిది కాదని మా అత్తయ్య గారు చెప్పారు. సర్లే ఇంకా నీసుకు తగ్గట్టే వెజ్ పులావ్ చేస్తే కొంచెం నోరు సాటిస్ఫై అవుతుందని నేనైతే ఇంకా మసాలా అంత మంచిగా వేసైతే వెజ్ పులావ్ చేశాను. సో చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కొంచెం పచ్చిమిరపకాయలు, పుదీనా పేస్ట్ అది ఆడుకోవాలండి. మసాలా కొంచెం బాగా వేగాలి. కూరగాయలు మీకు నచ్చిన కూరగాయలు అయితే వేసుకోండి. పన్నీర్ కూడా వేశాను నేనైతే. కొంచెం కూరలాగా అయితే అయిపోయింది. అలా దించేసినా సరే కూరలా తినేయచ్చు, కానీ నేనైతే అందులో బియ్యం వేసాను, బాస్మతి రైస్ అయితే వేసి ఇంకా వేడి నీళ్ళు వేసి బాగా కలిపేసి కొంచెం మూత పెట్టేస్తే అది ఇంకా ఉడికిపోద్ది అనమాట. ఇంకా వాసన అయితే గుమ్మలు ఆడిపోతుంది. పుదీనా అండ్ ఇంకా మంచిగా పచ్చిమిరపకాయలు అన్నీ వేసి చేశాను. చూడండి, ఇంకా మన వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.